మలయాళం లేటెస్ట్ థ్రిల్లర్ బేబీ గర్ల్ సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ బాగానే ఉంది. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. బాబీ సంజయ్ వీళ్ళిద్దరు కూడా గతంలో ట్రాఫిక్, ముంబై పోలీస్ లాంటి మంచి స్టోరీస్ రాశారు. అందులో ట్రాఫిక్ అనే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. మలయాళం స్టార్ హీరో నివిన్ పాలి లాస్ట్ వీకే సర్వమాయ మూవీతో వచ్చారు. మరి మూవీ ఎలా అనిపించిందంటే ఇట్స్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అనిపించింది భయ్య. డీసెంట్లీ ఎంగేజ్ చేసింది. ఓటీటీలో కాబట్టి పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఒక మంచి ప్రామిసింగ్ థ్రిల్లర్లా మొదలైతే సెకండ్ హాఫ్ ఒక రొటీన్ ఎమోషనల్ డ్రామాలా ముగిసింది. అందుకే నాకు ఈ సినిమా పర్లేదు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. బాబీ సంజయ్ ఈ రైటర్స్ మార్క్ ఇందులో కొంచెం మిస్ అయింది. సినిమా స్టార్ట్ అవడం ఒక ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అయింది. హాస్పిటల్ బ్యాక్ డ్రాప్, 3 రోజుల పాప మిస్ అవ్వడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్, కిడ్నాపర్ని వెతకడం, ఆ టెన్షన్ ఇవన్నీ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా అంటే 45 మినిట్స్ వరకు ఎంగేజింగ్గా ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్లా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది. ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేసిన హైప్ని సెకండ్ హాఫ్ నిలబెట్టలేదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్న కొద్దీ స్లో అయిపోయింది. స్టోరీ ల్యాగ్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఆ కిడ్నాపర్ ఎవరైనా ట్విస్ట్ రివీల్ అయిపోయింది కాబట్టి ఆ ప్రాసెస్ చాలామంది ఆడియన్స్ ముందే ఊహించగలిగేలా ప్రిడిక్టబిలిటీ అయిపోయింది కాబట్టి అంత ఎంగేజింగ్ ఏమనిపించదు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కంటే ఎమోషనల్ డ్రామా అనమాట సెకండ్ హాఫ్ అంతా కూడా. దీనివల్ల సెకండ్ హాఫ్ సీటేజ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ పోయి ఏదో ఫ్యామిలీ డ్రామా చూస్తున్న ఫీలింగ్ అనిపించింది. క్లైమాక్స్ కూడా నార్మల్గా ముగిసింది. నివిన్ పాలి క్యారెక్టర్ గ్రాఫ్ ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండాల్సింది. యాక్చువల్గా నివిన్ పాలి ఈ సినిమాలో హీరో అయినప్పటికీ కూడా సినిమాలో కనిపించేది చాలా తక్కువ. నివిన్ది ఒక అండర్ ప్లేడ్ క్యారెక్టర్ అనమాట. అంటే మాస్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఒక నార్మల్ హాస్పిటల్ అటెండర్గా చాలా సెటిల్గా నటించారు. ఆయన క్యారెక్టర్ గెస్ట్ రోల్ అనిపిస్తుంది. సంగీత్ ప్రతాప్ ప్రేమలు సినిమాలో కామెడీ చేసిన సంగీత్ ఇందులో చాలా సీరియస్ రోల్ ప్లే చేశారు. అతని ట్రాక్ చాలా నచ్చింది. అసలు ఈ సినిమా మొత్తం హైలైట్ అంటే వాడే. జై భీమ్ ఫేమ్, లిజోమోల్ ఈ సినిమాలో కూడా సూపర్గా నటించారు. ఎమోషనల్ సీన్స్లో ఆ యాక్టింగ్ అయితే సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాకి మెయిన్ పిల్లర్ ఎవరంటే శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సీరియస్ సీన్స్లో ఆ బీజిఎం అయితే చాలా బాగుంది. విజువల్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఆ హాస్పిటల్ అట్మాస్ఫియర్ కానీ నైట్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్గా చూపించారు. కానీ ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్లో ఇంకాస్త షార్ప్గా కట్ చేస్తుంటే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉండేది. ఓవరాల్గా టెక్నికల్గా కూడా సినిమా క్వాలిటీ అయితే బాగుంది. ఫైనల్గా బేబీ గర్ల్ ఒక డీసెంట్ టైంపాస్ థ్రిల్లర్, ఒకసారి అయితే చూడొచ్చు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 3/5. రివ్యూనర్స్ ఒక లైక్ వేసుకుని నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.